అస్సలాము అలైకుం ఫ్రెండ్స్. ఈరోజు లంచ్ బాక్స్ కోసం అయితే బీట్రూట్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. ముందుగా దానికోసం అయితే కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్ వేసుకొని ఇలా లైట్‌గా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొంచెం లైట్‌గా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి, కొంచెం జీడిపప్పు వేసి కూడా అది కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయిపోతే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు అయితే బాగా ఫ్రై చేసేసుకొని నేనైతే ముందుగా అయితే గ్రేట్ చేసి పెట్టుకున్నానండి. ఒక 1 ½ కప్పు బీట్రూట్ అయితే వేసేసుకొని ఇది కూడా కొంచెం మనకి బీట్రూట్ అనేది కొంచెం బాగా మగ్గనివ్వాలండి. మూత పెట్టేసి గాని మగ్గనిస్తే మనకి మెత్తగా అనేది కుక్ అయిపోతుంది. కొంచెం రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి అయితే ఉడికించుకుంటే మనకి తొందరగా ఉడికిపోతుంది. తర్వాత కొంచెము కారము, కొంచెం గరం మసాలా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ కూడా యాడ్ చేసేయాలండి. ఇదిగో రైస్ వేసి మొత్తం ఒకసారి ఈ మసాలాలు, ఈ బీట్రూట్ మొత్తము బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని కొంచెం ఫైనల్‌గా కొత్తిమీర వేసి దించేయడమే. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.